జయ వీరభద్రుడు సార్ నమో మరియు కలిని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మనం నిత్య పూజలు చేసుకుంటే ఇంట్లో దీపారాధన పెట్టుకోవాలి, 2 దీపాలు. మాంసాహారాన్ని చాలా తగ్గించుకోవాలా. ఇప్పుడు చాలామంది ఎక్కువ తీసుకునే వాళ్ళు ఒకసారి చేసుకోండి ఫస్ట్. తర్వాత 45 ఏళ్ళు 40 ఏళ్ళ పైన దాటినాక ఒకసారి ఆలోచించండి. మీరే స్వచ్ఛందంగా మాంసాన్ని మానుకోండి. ఇంకా కొంతమంది అసలు మాకు తినడం ఇష్టం లేదంటే ముందు నుంచి మానుకున్నా పర్వాలేదు, దాంట్లో ఏం సందేహం అవసరం లేదు. మాంసం తింటే బలం వస్తుంది, కండ వస్తుంది, ఏముండదురా నాయన, రోగాలు వస్తాయి, దరిద్రం వస్తుంది, సమస్యలు వస్తుంది. ఇప్పుడంతా జరిగేది ఇదే, కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఇప్పుడు ఆకుకూరలు తిన్నలు ఎందుకు బాగుంటారంటే అంతా బ్రహ్మాండంగా ఉంటారు, తెలివితేటలు బాగుంటాయి, తేజస్సు ఉంటుంది, దేవుని తేజస్సు ఉంటుంది. ఇప్పుడు ఆవులు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇటువంటివన్నీ జీవాలు మన ఎదురుగా తిరుగుతున్నాయి. అవి ఏం తిని బతుకుతున్నాయి? ఆకులు, అలములు, గడ్డి అటువంటి తిని బతుకుతున్నాయి. అంటే అవి తిని బలంగా తయారవుతున్నాయి. వాటిని మనం తిని రోగాల బారిన మంచం మీద పడుతున్నాం. ఇది తెలుసుకోవాలా. ఇవన్నీ తప్పించుకుంటే మన చేతిలో ఉంటుంది. మనం అంతా ఆలోచన చేసి